నమస్తే. ప్రజెంట్ మనం ఫతేనగర్ చర్చ్ దగ్గర ఉన్నాం. ఈ చర్చ్ పేరు గ్లోబల్ ఫెయిత్ మినిస్టరీస్ చర్చ్. ఇదంతా కూడా సో ముఖ్యంగా ఈ చర్చ్ పైన అనేక రకాలైనటువంటి వివాదం కొనసాగుతూ ఉంది. సో ఈ చర్చిని స్థాపించినటువంటి వ్యక్తి పేరు యేసురత్నం. అంటే 47 సంవత్సరాల క్రితమే యేసురత్నం అనేటువంటి ఒక పాస్టర్ కొంతమంది ఏదైతే ఆ విశ్వాసాన్ని, ఆ మత విశ్వాసాలను నమ్మేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొంత చందాలు వసూలు చేసి వాళ్ళ ద్వారా ఈ ఏర్పాటు చేసినటువంటి చర్చి ఇదంతా కూడా. సో ఇప్పుడేమో యేసురత్నం చనిపోయిన తర్వాత, మొన్న కరోనా పీరియడ్లో యేసురత్నం చనిపోయాడు. సో యేసురత్నం చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా, యేసురత్నం కొడుకులైనటువంటి పాల్ కావచ్చు, జాషువా కావచ్చు. ఒక పక్కన జాషువా ఈ పక్కనే ఉన్నటువంటి ఒక చర్చిని అమ్ముకొని 2 కోట్లకు అమ్ముకొని ఆయన అవతల పడ్డాడు. అది కూడా ఈ మత విశ్వాసం నమ్మేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళు వేసుకున్నటువంటి చందాలే. ఇదంతా కూడా మాది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అంటూ ఆ ప్రైవేట్ ప్రాపర్టీని అమ్మేసిండు, ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఈ చర్చ్ ఇక్కడ ముందర కనబడతా ఉన్నది. ఈ చర్చే గ్లోబల్ ఫెయిత్ మినిస్టరీస్. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఈ పేరు మీద ఉండేది. గతంలో ఈ పేరు మీద యేసు సిల్వా అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ ఫెయిత్ మినిస్టరీస్ అని చెప్పేసి ఆ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ కూడా కనబడతా ఉన్నది. సో ఇది అంతా కూడా ఇదే, చర్చ్ అంతా కూడా ఇదే. సో ఈ చర్చి ఇప్పుడు ప్రధానంగా ఏం వివాదం అంటే, ఇదంతా కూడా నాకు సంబంధించింది, నా ఓన్ ప్రాపర్టీ అంటూ ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ అయినటువంటి పాల్ ఆయన నాదే అంటూ, అలాగే పైన కూడా నడుస్తూ ఉంది కదా, స్కూల్ నడుస్తుందా, సండే స్కూల్. సో పైన సండే స్కూల్ నడుస్తూ ఉన్నది. ఇక్కడ అంతా కూడా కేవలం ఈ మత విశ్వాసాలని విశ్వసించేటువంటి వ్యక్తులు మాత్రం ఇక్కడికి వచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది దీంట్లో డివైడ్ అయిపోయి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క చర్చ్ స్థాపించడానికి కారణమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్ల మీద ఏర్పడినటువంటి ఈ చర్చిలోకి కొంతమంది వ్యక్తులను రానివ్వకుండా వాళ్ళు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటామంటే ఆ మైకులు బంద్ చేయడం కావచ్చు, మరో పక్కన కొట్టి తరిమేయడం కావచ్చు. ఇదంతా కూడా చేస్తున్నటువంటి వ్యక్తి పాస్టర్ అయినటువంటి పాల్ చేస్తున్నాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ వీళ్ళందరిది కూడా. సో ఒక పక్కన ఎప్పుడైనా కానీ గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి చర్చిలు కావచ్చు, సో ఇదంతా కూడా ఎక్కడ కూడా అమ్ముకునేది వీలుండదు. ఇది ఎందుకంటే ఇది మత విశ్వాసాల మీద ఏర్పడ్డటువంటి ఈ స్థాపన అంతా కూడా. ఎందుకంటే ఈ మత విశ్వాసాలను విశ్వసించి ముఖ్యంగా ఆ సంబంధించినటువంటి చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ల పేరు మీదనే రిజిస్ట్రేషన్ అవుతాయి. ఆడ పాస్టర్ అమ్మాయి కావచ్చు, పాస్టరే కావచ్చు. సో వాళ్ళ మత విశ్వాసాల మేరకు వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. సో గతంలో యేసురత్నం పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయింది. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు రంగంలోకి దిగి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆస్తిని కాజేయాలన్నటువంటి ఒక కుట్ర కోణంతో ఆయన ఇక్కడికి వచ్చి కొంతమందిని డివైడ్ చేసి వాళ్ళందరినీ కూడా వేరు చేసి ఇక్కడ నుంచి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని, ప్రార్థన చేసుకుంటున్న కొంతమంది వ్యక్తుల్ని వేరే చర్చ్ దగ్గరికి తీసుకెళ్ళాలనేది ఇంకొక ఆరోపణ. సో మాట్లాడదాం. ఇదంతా కూడా కనబడతా ఉంది, ఎవిడెన్స్ అంతా కూడా కనబడతా ఉన్నది. సో గతంలో ఏమో గ్లోబల్ ఫెయిత్ మినిస్టరీస్ అని చెప్పేసి చర్చ్ పేరు మీద ఉన్న తర్వాత కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో, కొంతమంది పెద్ద మనుషులకు సంబంధించినటువంటి సమక్షంలో సో వాళ్ళు ఇక్కడ ఫెయిత్ హోమ్ చర్చ్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. ఇక్కడనే ఇదే సంబంధించినటువంటి గోడకు ఉండేది. ఈ గోడకే ఫెయిత్ హోమ్ చర్చ్ అని చెప్పేసి రాసి ఉండేది. దీన్ని కూడా ఇప్పుడు చెరిపేసింది, ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, ఇదంతా కూడా నాది ఓన్ ప్రాపర్టీ అని చెప్పేసి పాల్ యొక్క ఆరోపణ. సో ఒకసారి మాట్లాడదాం. మిగతా సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి ప్రార్థన మందిరంలోకి వచ్చినటువంటి వ్యక్తులు చాలా రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటిది అనేది కూడా. ఇటు రావే పెద్ద మనిషి, ఇటు రావే, ఏంటిది, ఏం జరిగింది, రాండి పర్లేదా,
రా ఏంటిది ఈ ఒక పక్కన మీరు ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నటువంటిది ఏంటిది, మీకు ఏం కావాలనుకుంటా ఉన్నారు, ఇది ఎట్లా వచ్చింది మీకు? సో వాళ్ళ కొడుకు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, యేసురత్నం కొడుకే పాస్టర్ పాల్. సో ఆయనకి ఈ సంబంధించినటువంటి బిల్డింగ్ లో ఎలాంటి ఆయనకు ఆస్తిలో వాటా గానీ మిగతా సంబంధించి చర్చిలో ఆయనకు ఎట్లాంటి భాగం లేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మీకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటిది, ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు? మా డిమాండ్ ఒక్కటే. మేమేందంటే 47 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫతనగర్లో చర్చ్ జరుగుతున్నప్పుడు కొద్ది కాలంలో ఆయన కాలం చేసేసాడు మా పెద్ద పాస్టర్ చనిపోయిన పెద్ద పాస్టర్ యేసురత్నం చనిపోయిన తర్వాత పాస్టమ్మ గారు రూతు మాస నడిపించింది చర్చ్. నడిపించినప్పుడు మేము ఆమెతో ఉంటామని చెప్పినాము. ఆమె మాతో ఉంటానన్నది. పాలు రానన్నాడు, పాలకి ఇయ్యొద్దు అన్నది. పాలకి ఇయ్యను నేను అన్నది. తర్వాత జనవరి 25వ తారీఖు 26వ తారీఖు ఆయన తీసుకొచ్చేసి నువ్వు వాక్యం చెప్పు అని చెప్పింది. తర్వాత మేమేమన్నారే రూతమ్మ మేమేమన్నామంటే నువ్వు ఆయన తీసుకురానన్నావు, ఆయన వద్దన్నావు, ఇప్పుడు ఆయనను తీసుకురమ్మంటున్నావు, ఆయన వచ్చి వాక్యం చెప్పమంటావు, అట్టేటా చెప్తాడు. ఇది చర్చ్ పేరు మీద ఉండని, అమ్మొద్దు చర్చ్ పేరు మీద ఉండని, పాలే పాస్టర్ ఉండని పాల్ పాస్టర్గా మేము ఒప్పుకుంటున్నాము అని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాం. 3 నెలలు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే నేను చర్చ్ పేరు మీద చేస్తానని రాసిండు. ఇప్పుడు ఈ మధ్యలో 3 నెలల ఈ మధ్యలో 3 నెలలు జూన్ 25 నుంచి రాస్తానని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నాడు. అక్కడ మేము అందరం కలుసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత రాయలేదు. ఫస్ట్ ఒక గోబుల్ ఫెయిత్ మినిస్ట్రీ అని ఉండే మా పెద్ద పాస్టర్ గారు ఉన్నప్పుడు, యేసురత్నం ఉన్నప్పుడు, అది తీసేసి ఫెయిత్ హోమ్ చర్చ్ అని మార్చేసిండు. అది మార్చేసిన తర్వాత ఒక సండే మొత్తమే గేట్ క్లోజ్ చేసేసి చిన్న స్టిక్కర్ చర్చ్ ఇక్కడ నుంచి మార్చబడింది, మీరు అక్కడ రావాలని పెట్టేసారు. మేము ఇక్కడ ఇది ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది? ఇప్పుడు ఈ చర్చ్ అంతా కూడా పాస్టర్ యేసురత్నం పేరు మీద ఉండేది. ఉన్న తర్వాత పాస్టర్ మా పేరు మీద చేసుకుని పాస్టర్ మా పేరు మీద నుంచి మాస పాల్ మీద చేసినామని అంటున్నారు. అయింది అని అంటున్నారు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు? ఇప్పుడు మీరు ఏమైనా ప్రేయర్ చేయడానికి లోపలికి అనుమతించట్లేదు మరి సార్? ఒక్క మాట సార్, ఇప్పుడు ఆయన జూన్ 25వ తారీఖు నాడు పెద్ద మనుషుల సమక్షంలో ఏదైతే ఒప్పందం జరిగించిండో ఆ ఒప్పందాన్ని ప్రకారం నడుచుకుంటే ఎవరికి గొడవ లేదు, ఇష్యూ లేదు. అంటే ఒప్పందం ఏంటిది? ఒప్పందం ఏంటంటే ఇది చర్చి బోర్డు ఇక్కడ నుంచి సిల్వర్ తీసేసిండు ఆయన. యాజ్ ఒక పాస్టర్ అయి ఉండి ఇక్కడ చర్చి పేరును సిల్వర్ తూడిపేయడంలో అర్థమైంది. అంటే ఏదైనా కానీ అంటే ఇదంతా కూడా ప్రార్థన మందిరం మీకు సంబంధించినటువంటిది కాబట్టి, సో చర్చి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక సిల్వ సంబంధించిన సింబల్ అయితే ఉంటుంది. అది ఎందుకు తుడిచినాం అని చెప్పి కామన్ క్వశ్చన్. అది మేము అడిగితే అది నా ఇష్టము, నీ ఇష్టం చేసుకుంటే నా ఇష్టం అన్నట్లు ప్రవర్తించిన ఆయన. జూన్ 20వ తారీఖున ఒప్పందం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడిన రోజున ఆయన స్పష్టంగా చెప్పింది ఏంది, నేను ఖచ్చితంగా ఇది చర్చే, నేను ఒప్పుకుంటున్నా, చర్చి పేరు సిల్వ అనేది నేను చేపిస్తానని చెప్పి తెల్లారని మీకు పేపర్ మీద కూడా రాసిస్తానని చెప్పేసి మళ్ళీ నమ్మించి అందరం అలాయి బలాయి చేసుకొని వచ్చి మళ్ళీ ఆరాధన స్టార్ట్ చేసినాం. అందరం స్టార్ట్ చేసినాం. బాబు నువ్వు చేయమని చెప్పినాం. వారం పోయింది, నెల పోయింది. ఏమైంది బ్రదర్ అంటే నేను నా ఇష్టం, నా ఇల్లు ఇది అంటాడు. అంటే ఇండిపెండెంట్ చర్చెస్ అనేవి మాక్సిమం పాస్టర్ గారి పేరు పాస్టర్ పేరు ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేదు. అంటే 83 నుంచి యేసురత్నం గారి పేరు ఉంటే నేను ఏ రోజు గొడవకు రాలేదు. ఎవరి పేరు ఉండి వచ్చేది తప్పు లేదు. కాకపోతే ఒక్కసారి చర్చని ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని మళ్ళీ తుడిపేయడము, దాన్ని అమ్మకానికి పెట్టడం అనేది ఏ మత విశ్వాసంలో కూడా యాక్సెప్టబుల్ కాదు. అది మరి ఇప్పుడు ఇది లోపల ప్రార్థనలు అవుతున్నాయి కదా, మరి ఎక్కడ అమ్మినట్టుగా మనకి ఇక్కడ ఏం కనబడట్లేదు కదా. సిల్వ ఎక్కడ ఉంది, ఇక్కడ పేరు ఎక్కడ ఉంది? మీకు డిమాండ్ అంతా కూడా సిల్వ పెట్టాలి, పేరు రాయాలని. లీగల్ గా చేయమంటున్నా, ఇల్లీగల్ గా ఎందుకు నడపాలి నువ్వు? ఇది చట్ట వ్యతిరేకంగా ఎందుకు చేయాలి? సిల్వని తుడిపేయడం ఏంటి? అంటే అంతా కూడా తూడిపేయడం ద్వారా అమ్మకానికి పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నారని మీ అనుమానమా? ఇక్కడ ఉన్న మన హిందూ సహోదరులు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట. వాళ్ళు కూడా మనకు సాక్ష్యం ఉన్నారు. కావాలంటే వాళ్ళ సాక్ష్యం కూడా వినిపిస్తాం మీకు. ఇది అమ్మకాన్ని పెట్టినారు బ్రదర్ అని వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. ఇది కొనేటప్పుడు లేకపోయినట్టు కట్టేటప్పుడు సో మీ పార్టిసిపేట్ ఇక్కడ ఉందా? ఉన్నది కదా. మీ చిన్నప్పటి పుట్టి పెరిగింది ఇక్కడ. మా తల్లిదండ్రులు ఇక్కడనే, మా తల్లిదండ్రుల పేరెంట్స్ ఇక్కడే, మా బ్రదర్ వాళ్ళు ఇక్కడే, మేము ఇక్కడే, అందరం ఇక్కడే ఉన్నాం. ఓకే. అంటే ఎట్లాంటి గొడవలు కాలేదే? యేసురత్నం అప్పుడు ఆయన బతికుండగా ఇటువంటిది ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఇట్లాంటి పనులు చేయలేదండి. చర్చిలు అమ్మటాలు పెట్టడాలు, చర్చి సిల్వలు దూడపడాలు ఏ రోజు కూడా పాస్టర్ గారు చేయలేదు. ఆయన నిస్వార్థంగా సేవ చేసిండు. ఆయనకు మేము ఏకీభవించినాం పూర్తి స్థాయిలో. ఎక్కడైతే ఇట్లాంటి సిల్వలు దూడ్చేయడం, తీర్చేయడం ఇట్లాంటి పనులు చేస్తారో ఖచ్చితంగా మేము వ్యతిరేకించాల్సి వస్తుంది. ఎందుకని ఈ యొక్క చర్చిని అమ్మాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే వీళ్ళు డిస్ప్యూట్స్ అయిపోయి అన్నదమ్ములు వాళ్ళంతా ఇంతకుముందు గొడవలు ఉంటే ఇప్పుడు ఆస్తి గురించి అందరూ ఒకటే అయిపోయి అక్కడ హౌసింగ్ బోర్డు లో జాషువా మాసా అనే పాస్టర్ బ్రదర్ ఇలా తమ్ముడు అనమాట 2 కోట్లకి అది అమ్మేసుకొని వెళ్ళిపోయి వేరే పాస్టర్ కప్పి ఆయన వెళ్ళిపోయింది కనబడకుండా.
సో అది జరిగిన తర్వాత మాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి మేము అడిగేసరికి ఇప్పుడు ఇది కూడా అమ్మకాన్ని పెట్టారని మన హిందూ సోదరులు చెప్తేనే మాకు తెలిసింది. లేదు మాకు తెలియదు నిజానికి ఇది. మరి మీరు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో మరి ఇట్లా కంప్లైంట్ చేయొచ్చు కదా. సో ఈ విధంగా మా ఆస్తి మేము అందరు కలిసి 47 ఏళ్ళ నుంచి ఇక్కడ వస్తుంటే ఇప్పుడు మొన్న పోయి నా మీద కేసు ఏం పెట్టారంటే అన్యాయంగా మా ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తున్నా అని చెప్పేసి నా మీద కేసు పెట్టినారు, అక్రమ కేసు. ఈ పాస్టర్ గారు పాల్ వాళ్ళ అమ్మ రూత్ మాసమ్మ ఇద్దరు కలిసి నా మీద కేసు, మా భార్య మీద కేసు పెట్టినారు. సో ఈ విధంగా అక్రమ కేసులు అంటే ఎప్పటి నుంచో ఇక వస్తున్నాం. వాళ్ళే రావాలని చెప్పారు, ఏ చర్చికి పోవద్దని చెప్పింది వాళ్ళే. బయట చర్చి 10% ఇక్కడే ఇవ్వాలి, 10% ఇవ్వకపోతే నువ్వు దొంగవురా బాబు అన్నట్లు వాక్యం చెప్పారు నాకు. ఓకేనా, వేరే చర్చికి పోతే అట్లా పోతే వేరే చర్చి కానీ క్వశ్చన్ చేసింది కూడా వీళ్ళే. సరే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు రాకు నువ్వు ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ లో. ఇప్పుడు యేసురత్నం సంబంధించినటువంటి ఇప్పుడు మీరు 47 సంవత్సరాల నుంచి ఆయన వచ్చిన యేసురత్నం అంటా ఉన్నారు కదా, ఎన్ని ఉన్నాయి మొత్తం? ఆయన చెప్పిన అయితే 800 సంఘాలు ఉన్నాయని చెప్పిండు మొత్తం ఇండియా వైజ్ గా. ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచే మొదలైంది, 47 ఏళ్ల కింద ఇక్కడే మొదలైంది. ఆయన చెప్పింది అయితే 800 మంది సంఘాలు మనకు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అన్ని రాష్ట్రాలలో. సో మీ యొక్క డిమాండ్ అయితే మాత్రం దీన్ని ఎవరికి అమ్మకూడదు, దీని మీద పేరు రాయాలా? ఆయన చేసిన ఒప్పందం ఏదో సార్ ఒకటి సార్, హిందూ మతం కానీ ముస్లిం మతం కానీ క్రిస్టియన్ కానీ ఒక్కసారి దేవునికి ప్రతిష్ఠిత అన్న తర్వాత అమ్మకానికి పెడితే వాళ్ళని ఏమనాలి మీరే చెప్పండి. ఏదైనా ధర్మంలో ఉందా ఇట్లా ఈ అన్యాయం? ఏ ధర్మంలో అట్లా ప్రవర్తించారు? మరి వీళ్ళెందుకు ఇట్లా ఒక తమ్ముడేమో అమ్ముకుంటాడు, ఇదేమో అమ్మకాన్ని పెడతాడు, క్వశ్చన్ చేస్తే కేసులు అన్యాయంగా కేసులు వేస్తారు. అందరూ ఇప్పుడు ప్రార్థన చేయడానికి పోతే స్విచ్లు బంద్ చేసి మాయి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు. సో ఇట్లా ఒప్పందం ఉన్నది, మీరు మిమ్మల్ని కూడా లోపలికి రానిస్తాం అన్నటువంటి పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం ఉందా? రానియడం కాదు, మేము మా ఆరాధన చేయొద్దు, ఆడ మేము నిలబడద్దు, ఆరాధన చేయొద్దు, ఆరాధన చేస్తే స్విచ్ బంద్ చేస్తా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు పోతే బంద్ చేస్తున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో పెద్ద మనుషుల సమక్షం ఏం చెప్పారంటే మొత్తం ఆరాధన అంతా సంఘమే నడిపించుకోవాలి, వాక్యం మాత్రం ఆయన చెప్పాలని పెద్ద మనుషుల సంబంధం. ఆయన వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి, అది సంబంధం. అది 3 నెలలు చేసినాం మేము, మార్పు వస్తుందేమో చూద్దామని. ఆయన ఇది రాపియకుండా మళ్ళీ ఉల్టా మా మీద కేసులు పెట్టేసరికి ఇక మన సోదరులు కూడా చెప్పేసరికి ఈ విషయాన్ని బహిర్గతం చేసేసరికి అప్పుడు మేము జాగ్రత్త పడ్డాం. ఈ చుట్టుపక్కల వాళ్ళకి అందరికి తెలుసా ఇదంతా కూడా? అందరికి తెలుసు. మీకు ఎవరిని అడిగినా ఇది చర్చ అని ఒప్పుకుంటారు అంతే. ఆయన ఓన్ ప్రాపర్టీ అయితే కాదు ఇది. అంటే నేను చెప్తున్నా, ఇండిపెండెంట్ చర్చలు వాళ్ళ పేరు మీద ఉంటాయి సార్. అంత మాత్రాన నువ్వు అమ్ముకోమని కాదు సంఘం సహకరించేది. మేము 10% దశంభాగాలు ఇచ్చి కానుకలు ఇచ్చేది అమ్ముకోవడానికి కాదు. అది దేవుని నువ్వు ప్రతిష్ట చేసినావు, ఈ చర్చను ప్రతిష్ట చేసినాక అట్లాంటి పని ఏ ధర్మంలో చేయరు, నీకు లేదు. అది మినిమం కామన్ సెన్స్ కదా అది. మీరేమన్నా చెప్పదలుచుకున్నారా ఈ చర్చ గురించి? ఏమన్నా మీకు అవగాహన ఉందా? సంఘంకి నేను వస్తున్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు రాబట్టి? 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి వస్తున్నప్పటి నుంచి అప్పటి నుంచి యేసురత్నం మాసగారు నడిపించినప్పుడు బాగానే నడిచింది అది. తర్వాత తన పాస్టర్ గారు ఫస్ట్ కరోనాలో చనిపోవడం జరిగింది. తర్వాత రూతమ్మ గారికి నడిపించడం జరిగింది. తాను ఏం చెప్పిందంటే ఈ సంఘం విషయంలో నేను అమ్మను, ఎవరికి మా కొడుకులు కానీ కుమార్తెలు కానీ ఎవరికి దాంట్లో పాలు పంపులు లేవు, ఈ ఆశ ఎవరికి ఇవ్వను, నేను సంఘం మీద ఉంచా అని చెప్పినది. మా కొడుకులకు ఎలాంటి ఆశ కూడా లేదని చెప్పింది. ఆశ లేదని చెప్పేసి మాకు 3 సంవత్సరాల క్రితం ఏం చెప్పింది అంటే సంఘం పేరు మీద చేపిస్తాను నేను అని చెప్పి మాకు మాట ఇచ్చింది. 3 సంవత్సరాలు ఆగండి, నాకు ఇంకా టైం ఉంది అని చెప్పుకుంటూ 3 సంవత్సరాలు పొడిగించేసిన తర్వాత చివరికి ఏం చెప్తుందంటే మా బాబు వస్తాడు, ఆయన ఏం చెప్పుకుంటే నాతో చేతనైతేలని చెప్తున్నాను అనమాట. అయితే దీని తర్వాత ఏం చేసి చుట్టుపక్కల అందరూ మాకు చెప్పడం జరిగిందంటే సంఘాన్ని అమ్మేస్తున్నారంట. మీకు తెలియదా ఈ విషయం అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తేనే మాకు అర్థమైపోయింది. పాల్గారు బాలనగర్లో చర్చిలో నడిపించుకునేవారు, అక్కడ ఉండేవారు. ఇక్కడ దానికి సంబంధం లేదు, రానంటోడు. నాన్న రోజులు ఇక్కడికి రాలేదు కూడా, అసలు ఇక్కడ రావద్దన్నాడు కూడా. ఆయన ఇక్కడ కూర్చోవద్దని చెప్పిండు. ఇక్కడ కూర్చుంటే ఒక విశ్వాసంలో కూర్చొని వెళ్ళిపోవాలని చెప్పిండు, కానీ వచ్చి వాక్యం చెప్పడానికి ఛాన్స్ లేదని చెప్పిండు ఆయన అని చెప్పేటోడిని. ఈరోజు వచ్చేసి ఇల్లు నాది, మీరు ఎవరు రావద్దు, ఈ చర్చ్ పేరు మీద చేయకుండా ఇట్లా వాక్యాలు తీసేయడము, చర్చ్ మీద అన్ని తీసేయడము, మీరు ఎవరు రావద్దు అన్నాడో మాట్లాడము, మా మీద కేసులు పెట్టడము, అతన్ని కొట్టడము, ఇవన్నీ జరుగుతుంది. స్త్రీలను అయితే బూతులు అవి కూడా కేసు పెట్టినాం ఆల్రెడీ మేము. ఇవన్నీ జరిగినాయి. పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడి ఒప్పందం చేసుకొని సంఘం పేరు రాపిస్తాను, నేను కాలు వాక్యం చెప్పి వెళ్తా, మీరంతా మీరు చేసుకోండి, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఈ 4 నెలలు దాటిపోయింది. ఈ 4 నెలలు కూడా ఎలాంటి మార్పు లేదు. అక్కడ చెప్పేది పెద్ద మనుషులు చెప్తున్నాడు, ఇక్కడ ఈయన చేసుకుంటూ పోతున్నాడు. ఆయన అక్కడ మాట ఇవ్వడం ఎందుకు పెద్ద మనుషుల మధ్యన, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నార్మల్గా ఉండడం ఎందుకు? ఆయన కావాల్సింది ఏంటంటే దీంట్లోకి అందరూ వెళ్ళిపోవాలి, ఎవరు రావద్దు. సంఘం అన్నప్పుడు ఎక్కడైనా వెళ్తాం, మనం ఎక్కడైనా వస్తాం. ఈయన వాక్యం చెప్తున్నటువంటి క్రమంలో ఎంతమంది చాలా మంది ఏమన్నా వెళ్ళిపోయారు? చాలా మంది ఈయన చెప్పడం వినడం ఇష్టం లేక వెళ్ళిపోయినారు కూడా. ఆయన పెట్టుకునే వాయిస్ ఎట్లుంటాయి అంటే ఆయన చెవులే వెళ్ళిపోతాయి, అది వినలేక భరించలేక ఇంట్లో కూర్చున్న రోజులు ఉన్నాయి. ఎవరైనా ఎందుకమ్మా అంటే ఆ సౌండ్ వినలేక భరించలేదు. మేము ఒకప్పుడు వాక్యం వింటున్నప్పుడు మా పిల్లలు
కాంగో కొడుతున్నప్పుడు కానీ వాక్యం పెద్ద సౌండ్ పెడితే పాస్టర్ వచ్చి వద్దు మెల్లగా పెట్టండి గలీలోకి ఇబ్బంది అవుతుంది అని చెప్పే ఆమె ఈ రోజు కొడుకు పెద్ద సౌండ్ పెట్టినప్పుడు ఏమి వినిపిస్తలేదు ఆమెకి. ఈ రోజు ఆ సౌండ్ ఎంత పెద్దగా ఉంటుంది. ఈ రోజు మీరు ఉండుంటే మీకు అర్థమైంది ఆ సౌండ్ ఎంత పెద్దగా ఉంటుందో. ఆ సౌండ్ భరించలేక చాలా మంది మానేస్తున్నారు. ఈయన చేసిన కార్యక్రమాల కోసం ఆయన ఎవరు రావడం లేదు. ఈయన రావడం ఎవరికి ఇష్టం లేదు అసలు. అది జరుగుతుంది. ప్రతిరోజు ఉంటుంది, ఓన్లీ సండేనే ఉంటుంది. ఓన్లీ సండే ఉంటుంది. ఇంతకుముందు శుక్రవారం కూడా ఉంటుండే. ఆ శుక్రవారం కూడా రావద్దని పాస్టర్ అంటే ఆపడం జరిగింది. శుక్రవారం ఎందుకులే ఇళ్ళలా చేసుకోరి అనేది చేస్తున్నాను. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులంతా కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే ఇలా ఎవరైతే పాస్టర్ పాల్ ఉన్నాడో ఆయన కేవలం వ్యాఖ్యలు చెప్పుకొని వెళ్లాల్సిందే. ఇది పెద్ద మనుషుల దగ్గర ఉన్నటువంటి తీర్మానం. రెండో అంశం ఏంటిదంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉంటుందో ఈ పేరు కంటే దీని తర్వాత ఈ పేరు రాయడానికి ఇష్టపడక ఫేత్ హోమ్ చర్చ్ అని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నటువంటి పేరు. సో ఇది ఇక్కడ ఈ గోడ దగ్గర ఉండాలి. యేసు శిల్వకు సంబంధించినటువంటి సింబల్స్ అయితే కూడా ఇక్కడ ఉండాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వ్యక్తం పరుస్తా ఉన్నారు మిగతా సంబంధించినటువంటి సంఘ సభ్యులు. దీన్ని కనుక ఒకవేళ కనుక ఈ ప్రాపర్టీ అయిన ఓన్ ప్రాపర్టీ కాదు, ఇది 47 ఏళ్ల క్రితమే వాళ్ళ తండ్రి అయినటువంటి యేసురత్నం ఉన్నప్పుడే ఇది నిర్మించినటువంటిది. దీంట్లో మా భాగస్వామ్యం ఉంది. ఖచ్చితంగా అమ్ముతే మాత్రం మేము ఒకవేళ కనుక ఎవరికైనా అంటగట్టేటువంటి ప్రయత్నం కనుక సొంత ప్రాపర్టీగా క్రియేట్ చేసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నటువంటి ఒక భావాన్ని వాళ్ళైతే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఒకసారి చూసుకోవచ్చు వెనకాల ఇదే చర్చి దగ్గర ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి చర్చి దగ్గర పెద్ద ఎత్తున అంటే ఇరుపక్షాలు రెండు అంటే పాలకు వ్యతిరేకంగా పాలకు అనుకూలంగా వాళ్ళంతా కూడా గొడవ పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సో ఇక్కడ పోలీసులు సైతం కూడా ఎంట్రీ కావడం జరిగింది. పోలీసులు కూడా ఇక్కడ వాళ్ళ ఇరు వర్గాలను కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఏమైనా ఉన్నట్టయితే ఉంటే సో పోలీస్ స్టేషన్ లో చేర్చుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 47 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ చర్చిని అమ్మేందుకు గనక ఎవరైనా గనక ప్రయత్నాలు గనక చేసినట్టయితే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. సో ఇంకొక పక్కన ఎవరైతే ఈ సంబంధించినటువంటి చర్చిలో పాలు ఎవరైతే ఉన్నారో పాస్టర్ పాలు సంబంధించినటువంటి వ్యవహార శైలి పట్ల అంటే ముఖ్యంగా ఒక చర్చిని ఒక దేవస్థానాలను అమ్ముకోవడం ఇది ఎక్కడ కూడా మనం చూడనటువంటిది. కావాలని చెప్పేసి కూడా వాళ్ళ తండ్రి అయినటువంటి పాల్ యొక్క తండ్రి యేసురత్నం ఎవరైతే ఉన్నారో యేసురత్నం చనిపోయిన తర్వాత కొడుకులు జాషువా అయినటువంటి వ్యక్తి ఒక చర్చిని అమ్ముకున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఈయన కూడా ఒక చర్చిని అమ్ముకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఆరోపిస్తాను. సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా పాల్ అయినటువంటి వ్యక్తి పాస్టర్ ఇంతవరకు అయితే బయటికి రాలేదు. సో బయటికి వచ్చి ఆయన మరి ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం అయితే చెప్పట్లేదు. కానీ ఆయనకు సంబంధించిన పాలకి ఇంకా ఈ పక్కనే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఇంకొక చర్చ్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఆ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చిని ఇప్పటికే వాళ్ళ తమ్ముడు కూడా అమ్ముకోవడం జరిగింది. ఆ చర్చి ఇంకొక సంబంధించిన చర్చిలో పాలు ఆ చర్చిని కూడా నడిపిస్తా ఉన్నాడు. దాంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రార్థనకు వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇక్కడికి ఎగేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థనకు వచ్చినటువంటి వాళ్ళని సో ఇంకొక ఆపోజిట్ బ్యాచ్ పైన దాడి చేపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది వీళ్ళందరూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. సో పోలీసులు సైతం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి, ఒకవేళ తదుపరి యాక్షన్స్ అంతా కూడా మేము తీసుకుంటామన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతా ఉన్నది. పక్కన 4 ఇల్లు ఉన్నది. ఇది మొదటి నుంచి చర్చ. ఇది ఎవరు యేసురత్నం ఉన్నప్పటి నుంచి కూడా చర్చ తెలుసా? యేసురత్నం తెలుసు. వాళ్ళ భార్య టీచర్ నోబడి స్కూల్లో మా క్లాస్ మా 3rd క్లాస్ టీచర్ ఆమె మాకు. ఇక్కడ బస్సులో తిరిగి చర్చి పెట్టారు అక్కడ. ఇది ఇక్కడ అబ్రామ్ అయిన వాళ్ళందరూ కలిపి చర్చి పెట్టారు అంతే. ఇంకా మరి ఇదంతా కూడా మరి నా ప్రాపర్టీ అని చెప్పేసి పాలు అంటే వాళ్ళ కొడుకు ఆ లోపల విషయం మనకు తెలియదు కానీ మొదటి నుంచి చర్చే. ఇది చర్చే అందరు కలిపి కట్టినది. ఆయన కొని కట్టింది ఏం కాదు. ఇది అందరు కలిపి చేసి కట్టింది. అంటే ఎవరు పెట్టుబడి పెట్టి తెలియదు. మొత్తానికి అందరు కలిపి కట్టారు. ఇక్కడ బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కష్టపడి ఇది కట్టిన రోజులు ఇక్కడనే ఉన్నారు. ఇది తయారైనాక వేరే ఇడికి వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు ట్రైనింగ్ అయి కూడా వెళ్ళిపోయారు ఇడికి. పరియా ఏరియాలో ఉన్నారు పాస్టర్స్ వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ పాల్ అన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా మీకు ఇక్కడ కనబడ్డా అంటే వాళ్ళ నాన్న మాకు తెలుసు. వాళ్ళిద్దరు భార్య భర్తలు మాకు తెలుసు. ఇంతకుముందు యేసురత్నం అన్న మన ఇంతకుముందు జాన్ అని ఒక ఆయన ఉండేవాడు. జాన్ నడిపిన కొన్ని రోజులు ఆయన వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు యేసురత్నం బతుకున్న రోజులు పాలు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాలు ఏమైనా కనబడ్డాయి మీకు? ఆయన ఎవరో మాకు పాలు తెలియదు. డాక్టర్ సోమన్న వచ్చేవాడు ఇక్కడికి. డాక్టర్ సోమన్న కూడా ఉన్నారు దీంట్లో. పాలు ఎవరో మీకు తెలియదు. మీరు దాదాపు ఇది కట్టినప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి తెలియదు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చెప్పేటువంటి అంశం. ఇది మొదటి నుంచి కూడా మీ పేరు ఏం పేరమ్మా? హుసేన్ బి ఆర్మీ. మా నాన్న అప్పటి నుంచి ఉంది చర్చ్ లాగానే ఉండాలి, గొడవలు చేయొద్దు, మంచిగా అందరు ఉండాలి కలిసిమెలిసి. చర్చి ఎవ్వడు అమ్మడు, ఎవ్వడు కొనడు, ఇవన్నీ పుకారాలు చెప్తారు. చర్చ్ ఎప్పుడు గానీ ఎవ్వడు అమ్మనియడు, మేమేం ఊకోము. అయితే ఇంకోటి ఏంటంటే చర్చ్ అంటే మనకు ఆడ పేరు సిల్వ ఉండాలి, కనబడట్లేదు. అది రాయాలి కదా, అదొక్కటి రాస్తానంట. ఈ గొడవలు తగ్గితే రాస్తానంట అంటుండు, రాస్తానంటుండు. మేము చెప్తాం పీకేసిర్రు, రాస్తే దుడిపేసిర్రు, మళ్ళీ రాస్తామ్మా ఈ గొడవలతో కాదు. వాళ్ళ అమ్మ బాగాలేదు, ఇప్పుడు హాస్పిటల్ ఉంది, ఆమెకు సర్జరీ ఉంది.
వాళ్ళ మమ్మీ బాగాలేదు, చాలా బాగాలేదు వాళ్ళ మమ్మీ. రేపు సర్జరీ ఉంది కడుపు ఆపరేషన్, పేగు. చాలా సీరియస్ గా ఉంది ఆమె. ఇప్పుడు ఎందుకు యేసురత్నం బతుకున్నప్పుడు ఇట్లాంటి గొడవలు అయితే ఎప్పుడైతే కాలేదు. ఎప్పుడు కాలేదు, ఎప్పుడు ఎందుకు మరి ఇప్పుడే ఎందుకు ఇట్లాంటి గొడవలు? సంవత్సరం నుంచి అవుతుంది. మెల్లమెల్లగా 6 నెలల నుంచి బయటపడదు, అంతకు ముందే లోపల అవుతున్నాయి. కానీ ఎందుకు అవుతున్నాయి అర్థమైతలేదు. ఇప్పుడు యేసురత్నం కొడుకు అయినటువంటి ఇంకో కొడుకు అయినటువంటి జాషువా ఆయన పేరు. సో అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక చర్చిని సైతం కూడా అమ్ముకొని బయటపడ్డాడు. ఇప్పుడు ఈయన కూడా పాలు కూడా అమ్ముకుంటాడు అన్నటువంటి వాళ్ళ అభద్రతతో ఉన్నారు. అది ఎందుకు కానీ ఇది మాత్రం అమ్మనీయం. ఆయన ఎంత అమ్మనినా మేము బస్తోళ్ళు ఊకోం. ఎందుకు ఊకుంటామో మాకు తెలుసు కదా. అందరు ఓకే అంటేనే చర్చ్ అయింది, లేకుంటే ఒట్టిగానే అవుతుందా చర్చ్? అది బస్సు లోపల, బస్సు బయట పెట్టమన్నాడు మా నాన్న, ఆర్మీ ఆయన. అక్కడ పెట్టమన్నాడు, అక్కడ కిందికి పెట్టండి, ఇక్కడ బస్సు లోపల వద్దు, ఇంటి ముంగట వద్దు, అన్ని గడబడ అయితే డిస్టర్బింగ్ అవుతుంది అంటే ఏం చేయమమ్మా, మేము లోపల మేము చేసుకుంటాం, మంచిగా ఉంటాం అని చెప్పిండు మా నాయన. ఆర్మీ వాడు అడిగిండు. చూడు ఎన్ని సంవత్సరాలు చేసిన మన డాడీ డ్యూటీ. ఆర్మీ బిడ్డ నేను హుసేన్ బి, మా నాయన మొహమ్మద్ ఇస్మాయిల్. సో ఇది కూడా అంటే స్థానికులు ప్రధానంగా వాళ్ళు దగ్గర నుండి చూసారు కాబట్టి ఒకవేళ కనుక ఈ చర్చిని అమ్మడానికో లేకపోతే ఇంకేదన్నా పెట్టుకోవడానికో చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఊకునేది లేదు అని చెప్పేసి కూడా స్థానికులు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. సో ఒక పక్కన వాళ్ళ డిమాండ్ కూడా అంతే. ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కూడా సో లోపల ఇక్కడ కేవలం బోర్డు ఏర్పాటు చేయాలి. సో ఇక్కడ ఆ సిల్వకు సంబంధించినటువంటి అది కూడా ఉండాలి అక్కడ అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వ్యక్తం చేస్తారు వీళ్ళంతా. మీరు కూడా దీంట్లో ప్రార్థనలకు వచ్చేదమ్మా మీరంతా కూడా? ఎన్నేళ్ళు అవుతుందమ్మా మీరు రాబట్టి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. అప్పుడు ఈయన ఉన్నాడా యేసురత్నం ఉన్నప్పుడు కూడా వచ్చారా మీరు? ఆయన ఉన్నప్పుడు వచ్చాం మేము. ఏంటిదమ్మా మరి ఇప్పుడు ఆ పాలకు ఏంటిది మరి ఆయన ఎందుకు అమ్ముకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు? ఒకవేళ కనుక ఇది అమ్ముకున్నట్టయితే ఏంటి పరిస్థితి ఏంటి? ఆయన తండ్రి ఆస్తి అని వచ్చాడు, అమ్ముకోవాలని చూస్తున్నాం. సో మరి నిజంగా కూడా ఇది ఏమన్నా తండ్రి ఆస్తేనా? యేసురత్నం ఆయనకు సంబంధించినటువంటి ఆస్తి అమ్మా ఇది? లేదు, అందరూ కలిసే కొన్నది. అందరు కలిసే కొన్నారు. సో ఏంటి మరి ఒకవేళ కనుక ఇది అమ్ముకొని బయటపడ్డట్టు ఏంటంటే మీలాంటి ప్రార్థనలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఏంటిది దీన్నే నమ్ముకున్న మనుషు. సో ఇదే కదా ఈ సంబంధించినటువంటి చర్చలనే నమ్ముకొని ప్రతిసారి వచ్చేటువంటి మీరు సో ఇన్నేళ్ళుగా వస్తాను. ఒకవేళ అమ్ముకున్నట్టయితే పరిస్థితి? మొన్న కూడా తాళం వేస్తారు, ఇక్కడ బయట ఆరాధన చేసుకుని వెళ్ళాం. ఒకసారి తాళం వేస్తారు ఆల్రెడీ. ఎవరు తాళాలు వేస్తారు? ఆయన పాలే తాళం వేస్తాడు. బయట కూర్చుని ఆరాధన చేసుకున్నాము. తర్వాత అడిగాము, మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చి ఇలా లైవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తాళం తీస్తాడు. అప్పటి నుంచి లోపల చేసుకుంటున్నాం. ఇలా వెళ్ళిల్లమ్మా లోపలికి రానిచ్చారా మరి? ఇలా ఇవాళ రానిలేదు. రానియకపోతే మేము పోలీసులతో మాట్లాడాము, ఆరాధన చేసుకుంటామని. సరే ఒక అరగంట టైం ఏమని మాకు అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నారన్నమాట. వెళ్ళి ఆరాధన చేసుకుంటే వచ్చి స్విచ్లు గంట బంద్ చేస్తాడు. మళ్ళీ పోలీసులకు చెప్పాం మేము, మళ్ళీ వచ్చి ఆయన వేయించారు అన్నమాట. మీరమ్మా మీరు ఎన్నేళ్ళ కన్నా చూస్తున్నారమ్మా ఇక్కడికి? ఇక్కడ అండి 1982 నుంచి. నేను ఒకదాన్నే ఇక పెద్ద మనిషిగా ఉన్నాను. అప్పుడు ఎంతమంది వచ్చేది? అప్పుడు 150-200 మంది వచ్చేవాళ్ళు. బాగా ఉజ్జీవంగా ఉండేది. అనేకమైన సంఘాలు స్థాపించిండు వాళ్ళ డాడీ యేసురత్నం గారు. దైవజనుడు, పెద్ద దైవజనుడు ఆయన. ఆయన చనిపోయినాక ఇప్పుడు ఈ బాబు ఆయన కొడుకు అన్నాడు పాలు, ఆయన నా పేరు మీద రాసిండు నాకు హక్కు అని. ఇప్పుడు ఇట్లా ఇది చేస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు. మీకు అంతా కూడా తెలుసు కదా, అంటే మొదటి నుంచి కూడా మీరు ఉన్నారు కాబట్టి సో ఇది పునాది రాయబడ్డప్పటి నుంచి కూడా ఉండొచ్చు మేబీ అనుకుంటున్నా. అందుకే మేము అడుగుతుంటే ఆయన కాదని, మమ్మల్ని కాదని ఆయన ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమని. మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు కానీ తర్వాత తెలిసింది అమ్ముతామని. అమ్మితే మేము అందరం ఎక్కడ పోతాం? ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళం అని మేము కొట్లాడుతున్నాం. లేదు నేనే ఆరాధన చేస్తాను. అయితే ఇక్కడ మొట్టమొదలు ఏం చేసిండంటే సిలువ తీసేసిండు. అక్కడ పైన ఉండేది సిలువ. అయితే వాళ్ళ మమ్మీ నడిపించింది, వాళ్ళ డాడీ చనిపోయినాక మమ్మీ. అయితే దాంతో మేము అందరం కలిసి ఉన్నాము. మంచిగా బోర్డు రాసినాము, సిలువ పెట్టినాము, డెవలప్మెంట్ చేసినాము. ఇవన్నీ చేసిన తర్వాత ఈ మధ్యలో 6 నెలల నుంచి ఆయన పేరు మీద వాళ్ళ అమ్మని టార్చర్ పెట్టి పేరు మీద రాపించుకున్నాడు. సంఘం ఉన్నది కదా, సంఘం పేరు మీద ఉండాలి కదా. ఒక మందిరం అంటే ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి, ఆ గుడులు మనుషుల పేరు మీద రాస్తారా? తండ్రి పేరు మీద రాసుకుంటారా? చెప్పండి మీరే. అట్లా ఇప్పుడు సంఘము మొదటి నుంచి శ్రమపడి కష్టపడి ఎక్కడో ఇసుక మట్టి వేస్తే అదంతా మోసుకొని వచ్చి ఇక్కడ అంతా డెవలప్మెంట్ చేసినాం, కట్టినాం. ఇప్పుడు బస్తీలో కూడా అందరికీ తెలుసు
ఆ, ఎంతో కష్టంలో ఎంతో మంది ఇక్కడ ఆరాధన చేయొద్దంటే కూడా అప్పుడు వాళ్ళ తండ్రి అడ్డపడి ఇక్కడ ఆరాధన నడిపించినాం. ఎంతో ఉద్యోగంగా ఉండే. ఇప్పుడు ఈయన వచ్చి ఈయనకు అక్కడ సామ్రాట్ దగ్గర ఉంది, ఒకటి ఉంది సామ్రాట్ బర్తలార్జుకి ఎదురంగా పాలని. మరి అది ఇడిచిపెట్టి పోనీ అది ఇది రెండు ఐక్యత కలిగి ఉండాలి కదా, సమాధానం పడాలి కదా. అలాగా సమాధానం లేకుండా ఇట్లా కొట్లాడము, మనుషుల మీద ఎగబడము, స్విచ్చెస్ తీసేయడం. ఎవరైనా మందిరంలో అట్లా చేస్తారా చెప్పండి? ఇది వీళ్ళందరూ కూడా మొదటి నుంచి వీళ్ళందరూ కూడా ఈ మందిరంలోకి, ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చేటువంటి వీళ్ళంతా కూడా రోజు అంటే ప్రతి సండే కూడా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది అమ్ముకున్నట్టు అయితే ఇన్నేళ్ళుగా మేము దీంట్లోనే ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఎక్కడికి పోవాలి, అది ఓన్ ప్రాపర్టీ కాదు. సో సంఘ సభ్యులంతా కూడా మనసు చేసి మేము నిర్మించినటువంటి ఇటుక పేర్చి మేము నిర్మించినటువంటిది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలు ఎవరైతే యేసురత్నం కొడుకైనటువంటి పాలు, ఇది మా నాన్న ఆస్తి, ఇది నాకు వంశపరపరంగా వచ్చేటువంటి ఆస్తి కాబట్టి ఇది నా సొంత ప్రాపర్టీ అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇదంతా కూడా ఖచ్చితంగా విరమింపజేసుకోవాలి. ఒకవేళ సొంత ప్రాపర్టీ అని చెప్పేసి అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే మేము ఊరుకునేది లేదని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.